అన్నయ్య గారు. చెప్పు చెల్లెమ్మా, ఏంటి సంగతి? అన్నయ్య గారు మరేమో సలీం. నువ్వు ఇలా సలీంని తలుచుకున్నావో లేదో, సలీం రానే వచ్చేశారు. షహన్షా, మేము మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాం. అన్నిటికంటే ముందుగా మేము రాజా భగవాన్ దాస్ గారిని క్షమాపణ కోరుకుంటున్నాం. 2 రోజులుగా వారు ఇక్కడే ఉన్నా మేము వారిని కలుసుకోలేకపోయాం. మాకు అందిన సమాచారం ప్రకారం మా పెళ్లి మాన్ భాయ్తో నిశ్చయం అయిపోయిందట. పెళ్లి తేదీ కూడా నిర్ణయించారట. ఈ విషయంలో మేము చెప్పదలిచింది ఏమిటంటే, మేం మీ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాం. మాకు ఈ పెళ్లి ఇష్టమే. మేము ఈ వివాహానికి అంగీకరిస్తున్నాం. ఏంటి కథ అడ్డం తిరిగింది? నేనేమో సలీం ఇక్కడికి వచ్చి గొడవ చేస్తారనుకున్నాను, కానీ తీరా చూస్తే ఇక్కడ తలకిందలైపోయింది. ఇది ఎలా జరిగింది? ఒక దారుంది రాకుమారా. మీరు మాన్బాయిని పెళ్లి చేసుకోండి. తనకి మీ మీద అపారమైన ప్రేమ ఉంది. అనార్కలి, అలా అంటున్నారేమిటి మీరు? దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి రాకుమారా. మనకింతకంటే వేరే మార్గం లేదు. మీరు మాన్బాయిని పెళ్లి చేసుకున్నారంటే అప్పుడు షహన్షాకి మీ మీద ఆగ్రహం కలగదు. అనార్కలి, మీకు అసలు మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నామని తెలుసా? నాకు తెలుసు. అందుకే నేను మిమ్మల్ని ఈ విధంగా విన్నవించుకుంటున్నాను. సరే, మీరు చెప్పినట్టే చేస్తాం. మేము మాన్బాయిని పెళ్లి చేసుకుంటాం. మా ప్రేయసి చెప్పినట్టే చేస్తాం. అయితే అందుకు మాది కూడా ఓ షరతు అనార్కలి. మీరిక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వీల్లేదు. మీరు ఇక్కడే ఉండాలి. అలాగే మీరు మాకొక వాగ్దానం చేయాలి. అదేమిటంటే, మాన్బాయిని మేం పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మీరు మమ్మల్ని కలవడానికి అంగీకరించాలి. చెప్పండి, సమ్మతమేనా? సరే, నేను సమ్మతిస్తున్నాను. ఇది చాలా మంచి వార్త. అభినందనలు. మీకు కూడా అభినందనలు జోదా బేగం. అభినందనలు అత్తగారు.